నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటున్నాను. 142 కీర్తన ఒక గుహలోంచి, కేవ్లోంచి ప్రార్థన చేశాడు. తనకంటే బలిష్ఠులు తన తరుముతున్న సమయంలో రచించిన కీర్తన. ఇక్కడ ఈ యొక్క 6వ వచనం అంటాడు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపించమంటాడు. దేవుడు తను ప్రార్థించినట్లుగానే ఆ ఇరుకులో ప్రార్థించగా విశాలతలోని జవాబిచ్చాడు. తను అనుకున్నట్టే దేవుడు మహోపకారం చేశాడు తన జీవితంలో. దేవుడే తన ఆశ్రయదుర్గమై సజీవులున్న దేశంలోనికి తను తీసుకుని వచ్చాడు. తరవబడినవాడు శాసించేవాడిగా చేయబడ్డాడు. బలహీనుడు బలవంతుడిగా చేయబడ్డాడు. దేవుని గురించి సరైన అవగాహన కలిగి దేవుని మీదే ఆధారపడి దేవునికి మొరుపెట్టు ప్రతి ఒక్కరికి ఈ కీర్తన ఒక అద్భుతమైన నిరీక్షణ ఇస్తుంది. నేను ఇరుకులో ప్రార్థించగా విశాలతలో జవాబిచ్చి దేవుడు సజీవుడై ఉన్నాడు. కావున నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నువ్వున్న స్థలమును మార్చివేస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండిపోము. ఆ స్థితి నుండి మనం ఊహించలేని స్థలాల్లో నిలబెట్టువాడై ఉన్నాడు. యోన సముద్రపు గర్భంలో ఆ యొక్క చేప కడుపులోంచి ప్రార్థించాడట. దేవుడు అద్భుతంగా తను కూడా ఊహించలేని స్థలంలో సజీవుని గురించి నిలబెట్టిన దేవుడు మన దేవుడు. మన ఇరుకులో ప్రార్థించగా విశాలతలో జవాబిచ్చేవాడు, మహోపకారం చేయవాడు. మనకంటే బలమైన విషయాల నుంచి దేవుడు విడుదల చేయడం మాత్రమే కాదు, మనల్ని బలవంతులుగా చేయి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.